ఇక తెలంగాణ పాలిటిక్స్లో సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. పరస్పర సవాల్తోటి హాట్గా మారిన రాజకీయ వాతావరణంలో నేతలు మరోసారి చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చర్చలకు సమయం ఖరారైనట్లుగా తెలుస్తుంది. మంత్రి జూపల్లి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను వేదికగా చేసుకుని చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం మరింత చర్చనీయాంశంగా మారింది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ఈ చర్చలకు ఎవరు హాజరవుతారు అన్న దానిపైన మరింత ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, సవాళ్లతో తెలంగాణ రాజకీయం మొత్తం కూడా రగులుతోందనే చెప్పాలి. గత 2 రోజులుగా ఈ ఎపిసోడ్ ఒక కంటిన్యూస్ ఎపిసోడ్ నడుస్తున్నాయి. సో ఏదైతే పొన్నం ప్రభాకర్ కానీ లేదంటే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కానీ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి సవాల్ విసిరి దమ్ముంటే ఇక్కడికి రాన్ చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్ రిసీవ్ చేసుకొని హరీష్ రావు బయలుదేరితే హరీష్ రావును అట్ ది సేమ్ టైం అటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కాజాగూడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎపిసోడ్ జూపల్లికి హరీష్ రావుకు మధ్యలో లేఖల సమన్వయం నడుస్తుంది, లేఖల సారాంశం నడుస్తుంది ప్రస్తుతానికి. సో దాంట్లో ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 8,21,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాం, దాని మీద లెక్కలకు క్లారిటీ ఇవ్వండి అని జూపల్లి అడిగినటువంటి ప్రశ్నకు హరీష్ రావు కూడా దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. దానికి రిప్లై లేఖ కూడా పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్న టైంలో 10 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారంటూ హరీష్ రావు లేఖ రాయడమే కాకుండా వాళ్ళ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెస్ మీట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా ముందు జూపల్లి మాట్లాడుతూ దమ్ముంటే ఇప్పుడు రా, ఇప్పుడు నిన్న ఆపేవాళ్ళు ఎవరున్నారు, మీరు ముగ్గురు కలిసి రావాలి, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ కూడా జూపల్లి కృష్ణారావు ఒక సవాల్ విసిరారు. బట్ ఈ సవాల్కు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ మాత్రం రాలేదు. ఎందుకంటే ఎఫ్కోర్స్ ఖచ్చితంగా ఈ రియాక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ నుంచి కనిపించలేదు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. జూపల్లికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖనే పంపించడం జరిగింది. లేఖతో పాటు ఇతర ఆధారాలను కూడా మంత్రికి వాట్సాప్ ద్వారా హరీష్ రావు పంపించారు. దాంట్లో ప్రధానంగా ఒకటి, అప్పు కార్పొరేషన్ ద్వారా చేశారు, ఇప్పటికే మేము 1,00,000 కోట్లకు పైగా వడ్డీలు కట్టాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులకు అని జూపల్లి చెప్తుంటే హరీష్ రావు మాత్రం ఆధారాలతో సహా మీకు వివరించిన మీ తీరు మారకపోవడం ఇది శోచనీయం అంటూ కూడా హరీష్ రావు తన లేఖలో చెప్పడం జరిగింది. ఏమేమంటే ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. అయితే 2023 డిసెంబర్ నుంచి 26 డిసెంబర్ వరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పు 1,77,000 కోట్ల 58 లక్షలు అని హరీష్ రావు తన లేఖలో చెప్పడం జరిగింది. కానీ రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం జూన్ 30 నాటికే అంటే 2026 జూన్ 30 నాటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,86,000 కోట్ల రూపాయలంటూ కూడా ఆర్బీఐ లెక్కల్ని కూడా ముందు పెట్టి ఆధారాలతో సహా హరీష్ రావు మీడియాకి రిలీజ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇవే ఆధారాల్ని హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పంపించడం జరిగింది. సో ఇది రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి అసలు ఆర్థిక పరిస్థితి ఏమిటి, తెలంగాణలో ఎన్ని అప్పులు అయ్యాయి ఏంటి, ఇవన్నీ కూడా ఒక చర్చ మాత్రం బలంగా నడుస్తుందని చెప్పాలి. ఇప్పటికే తెలంగాణకు అసలు బయటికి వెళ్తే అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఈ సంవత్సర కాలంలోనే 1,86,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆర్బీఐ లెక్కల ప్రకారం అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతుంటే, మరోవైపు జూపల్లి కృష్ణారావు తాను ఇచ్చినటువంటి సవాళ్ళు ఎందుకు స్వీకరించలేదు, ఎందుకు రాలేదు అని మాట్లాడారు. అయితే నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ వెయిట్ చేస్తున్న మాట కూడా వాస్తవమే. ఆయన కోసం ప్రత్యేకంగా కుర్చీ వేయడం జరిగింది. అటు పోలీస్ స్టేషన్లో హరీష్ రావు కూడా కుర్చీ వేయడం జరిగింది, ఇక్కడికి వచ్చినా మాట్లాడదాం అని చెప్పేసి. బట్ ఈరోజు ప్రెస్ క్లబ్కి వస్తా అన్నారు. అంటే నిన్న 11 గంటలకు తెలంగాణ భవన్కి వెళ్ళాల్సినటువంటి జూపల్లి గన్ పార్క్ వెళ్ళారు. సో గన్ పార్క్ వెళ్ళే కంటే ముందే హరీష్ రావును అరెస్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఆయన సవాల్ విసిరారు ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పేసి. ఈ ప్రెస్ క్లబ్ సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడ ఎట్లాంటి రియాక్షన్ కూడా రాలేదని చెప్పాలి. సో దీంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుందని చూడాలి. ఎందుకంటే కేవలం 4,17,000 కోట్ల రూపాయల అప్పు అంటూ హరీష్ రావు తన లేఖను చెప్పడమే కాకుండా లేఖతో పాటు ఆధారాలను కూడా అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆర్బీఐ లెక్కల్ని కూడా ఆధారాలుగా తను ముందు చెప్తున్నారు. 2023 జూన్ నుంచి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి అప్పులేంటి అన్నది. సో మొదట 500 కోట్లతో మొదలైనటువంటి ఈ అప్పు ఆఖరికి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 1,86,000 కోట్ల రూపాయలు జూన్ 30వ తేదీ వరకే అంటూ ఆయన లెక్కలతో సహా తీసుకురావడం జరిగింది.
అయితే ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని వేల కోట్లు ఎన్నెన్ని వందల కోట్లు తీసుకున్నారో అన్నది కూడా ఆర్బీఐ నుంచి లెక్కలు కూడా బయటపెట్టడం జరిగింది. అయితే ఎంతవరకు దీన్ని అఫీషియల్గా చూడాలి, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటుంది, ఇది అంటే ఎంతవరకు దీన్ని రిసీవ్ చేసుకుంటుందని చూడాలి. ఎందుకంటే ఆర్బీఐ లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నారు కాబట్టి మొదటగా 500 కోట్లతో స్టార్ట్ అయింది, ఆ తర్వాత 1000 కోట్లు, 500 కోట్లు, తర్వాత 1000 కోట్లు. సో మినిమం 800 కోట్లు ఒకసారి, 409 కోట్లు ఒకసారి. సో ఇట్లా ఓవరాల్గా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే 175 సార్లు అప్పులు తీసుకుంది. చివరగా జూన్ 30వ తారీఖు రోజు 2000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది అంటూ హరీష్ రావు తన ఒక కాపీ ఇవ్వడం జరిగింది. ఈ కాపీని ఇటు మీడియాతో పాటు అటు మంత్రి జూపల్లికి కూడా పంపించడం జరిగింది. అయితే దీనిపైన జూపల్లి ఇంతవరకు క్లారిటీ అయితే ఏమీ లేదు. కేవలం 4,17,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. బట్ వాస్తవంగా కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి తీసుకున్నటువంటి అప్పు గురించి ఏంటి అని ఈరోజు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనిపైన మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. బట్ ఏదేమైనా కానీ సవాళ్ళు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం నడుస్తోంది. సో నిన్న అడ్లూరి పొన్నం ఎపిసోడ్, హరీష్ రావు ఎపిసోడ్, కేటీఆర్ ఎపిసోడ్ ఉంటే ఈరోజు మళ్ళీ జూపల్లి ఎపిసోడ్ నడుస్తుంది. సో దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతారా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా కానీ జూపల్లి పారిపోయాడన్నదే బీఆర్ఎస్ పార్టీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం. నేను ఎక్కడా పారిపోలేదు, పారిపోయే వ్యక్తిత్వం నాది కాదు, ఖచ్చితంగా లెక్కలతో సహా ఆధారాలతో సహా మాట్లాడుతున్నా, నీ ఆఫీస్కి రావాల్సినటువంటి కర్మ నాకేంటి, గన్ పార్క్ రా లేదంటే ప్రెస్ క్లబ్కి రా అని చెప్పేసి జూపల్లి మళ్ళొక్కసారి సవాల్ ఇస్తున్నారు. సో ఒక మంత్రి విసిరినటువంటి సవాల్కు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి చక్రి. అయితే శ్రీకాంత్ ఒకరు రాజీనామా అంటారు, ఇంకొకరేమో పార్టీ రద్దు అంటున్నారు. కానీ ఇద్దరు కలిసి ఒకే వేదిక పైన కూర్చుని లెక్కలు ఎందుకు తేల్చడం లేదు? ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్ని కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్గా చూడాలి. ఏంటి పరిస్థితి శ్రీకాంత్? సో ఈ లెక్కలు తేల్చాలంటే ఇది అసెంబ్లీలో చర్చ జరగాల్సినటువంటి అంశమే చక్రి. ఎందుకంటే బహిరంగ వేదికలపైన లెక్కలు తేలకపోను ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. నిన్న మనం చూసినాం చక్రి, మంత్రులు గన్ పార్క్ దగ్గరుండి సవాల్ విసిరితే హరీష్ రావు కేవలం గేట్ నుంచి బయటకు వస్తేనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఒకవేళ వీళ్ళిద్దరూ బహిరంగంగా కలిస్తే కనుక ఖచ్చితంగా ఒక వర్గ విభేదాలు వస్తూ ఉంటాయి, రెండు వర్గాలు కొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంట్లో నిన్న మనం రాజ్ న్యూస్ డ్రైవ్లో కూడా శ్రీనివాస్ గౌడ్ మనతో మాట్లాడడం జరిగింది. ఆ టైంలో ఆయన ఏమంటారంటే అసలు మీ మంది మార్బలం లేకుండా, బలగం లేకుండా, కార్యకర్తలు లేకుండా మేము 4-5 వస్తాం, మాకు పోలీస్ సెక్యూరిటీ ఏంటి, పోలీసులే మమ్మల్ని తీసుకొని మీ దగ్గరకు వస్తారు, అక్కడే లెక్కలు తేలుదాం, అక్కడే ప్రజాక్షేత్రంలో కూర్చుందాం, అక్కడే మీడియాని తీసుకొద్దాం, మీడియా ముందే అన్ని లెక్కలు తెలుసుకుందాం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకోవైపు అసెంబ్లీలో చర్చిద్దాం రా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసిరడం జరిగింది. నిన్న కేటీఆర్ అసెంబ్లీలో చర్చించండి, మీరు 4 గంటలు మాట్లాడితే మాకు 1 గంట సమయం అయినా ఇవ్వండి, ఆ గంటలో మేము చెప్పే లెక్కలు మేము చెప్తామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడినటువంటి అంశం. అయితే వీటన్నిటికీ తెరబడాలంటే ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తేనే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. లేదంటే ఇది రాజకీయ యుద్ధంగానే మారుతుంది, సవాళ్ళు ప్రతి సవాళ్లతోనే రాజకీయం నడుస్తుంది తప్ప లెక్కలు తేలేటువంటి పరిస్థితి ఉండదు. సో ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అన్నారు ఏకంగా అవసరమైతే రండి సమావేశాలకు, అసెంబ్లీ సమావేశాలు పెడదామని చెప్పి, వీళ్ళు కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టమంటున్నారు. సో చివరిగా ఇక బాల్ అనేది మరి స్పీకర్ కోర్టులోకి వెళ్ళబోతోంది, వెళ్తుందా లేదా అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా పెడతారా? కేసీఆర్ వస్తేనే మాట్లాడదామంటే లెక్కలు మాట్లాడడానికి కేసీఆర్ అవసరం లేదు, లెక్కలు మాట్లాడడానికి అసెంబ్లీ ఉండాలి, ప్రజలు చూడాలి, ఆ లెక్కలు అక్కడ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సినారియో. సో ఏం జరగబోతోందో చూడాలి, మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.